హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపపురండవి వ్లాగ్స్. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఊరికి వెళ్ళిపోతాను. గృహ ప్రవేశం బెంగళూరులో. మా అమ్మ కూడా వస్తానని ఇంతవరకు ఏడ్చింది. చూడాలి వస్తుందో రాదు. చిన్న పాపకి అయితే స్నానం చేయించేసింది అమ్మ. పునాన్నం అయితే రెడీ అయిపోయింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు దీపపురండవి వ్లాగ్స్. ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ నుంచి ఊరికైతే వెళ్తాను. అమ్మ ఇంతవరకు రావాలని ఏడ్చింది. పునర్నవి రెడీ అయింది, నేను రెడీ అయిపోయినా. గృహప్రవేశం ఉంది బెంగళూరులో. సో అది చూసుకున్న తర్వాత చిత్రదుర్గకు బయలుదేరాలి. బయలుదేరినాడు. నైట్ వర్షం పడి మొత్తం అంతా గలీజ్ అయిపోయింది. ఇప్పుడైతే బెంగళూరుకి బయలుదేరినాము. పునర్గాడు అన్నీ ఎత్తుకున్నావు నీ బొమ్మలు. అమ్మ అన్నీ పెట్టేసింది బ్యాగ్లో. టైం అయితే 7:15 అవుతుంది. చూడాలి. అవునా, సర్లే వాళ్ళు వచ్చేసరికి సరిపోతుంది. కానీ చూడాలి ఎంత టైం అవుతుందో ఏమో. మనం చూసుకొని బయలుదేరదామంటావా? పూజ కూర్చునేది పూజ అయితే అంటే కూర్చునేది మాట్లాడించుకొని గిఫ్ట్ ఇచ్చేసి ఒక రౌండ్ వేసేసి వెళ్ళిపోయాడు. భోజనం చేసుకొని బయలుదేరతాడు. నేనేం తిన్న కూడా తినేసినా. ఎంతసేపు ఉన్నా కానలే, ఎందుకంటే నేను చాలాసేపు ఉండలేను కాబట్టి. ఫైనల్గా అయితే 4 o'clock ఇంటికి వచ్చినాము. ఇప్పుడైతే 5 అవుతుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇల్లంతా కొంచెం క్లీన్ చేసి చిన్న పాప పడుకోబెడుతున్నా సెర్లాక్ తినిపించేసి. ఈ సంత అంతా ఇంకెత్తాని చిన్న పాపకి అయితే ఇప్పుడే సెర్లాక్ తినిపించిన. మిగతా అన్నీ సర్దినా, ఇంకా కొన్ని సర్దాలి. ఈ పాప ఏడుస్తుంటే ఫస్ట్ పాపని అయితే పడుకోబెడతా, తర్వాత చూస్తాను ఇవన్నీ. సో కొంతసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ 7కి వెళ్ళినాము, ఈవినింగ్ 4కి రీచ్ అయినామన్నమాట. ఇంకా తిని ఆఫ్టర్నూన్ తినలేదు, అట్లా వచ్చినాము. మార్నింగ్ గృహప్రవేశం దగ్గర టిఫిన్ తినేసి బయలుదేరేసినాము. ఎందుకంటే పాప చిన్నది కాబట్టి సో కష్టమవుతుంది కదా ఏడిస్తే. అందుకని పాలు కూడా కొన్నే తెచ్చినాము. పౌడర్ ఏమో ఉండింది, బట్ ఎండెక్కి కొద్ది పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అందులో వేరే జర్నీలో. అందుకని చెప్పి రిస్క్ చేయదలుచుకోలేదు, త్వరగా వచ్చేసినాము. ఇంకా మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని నేను అనుకుంటున్నా, బట్ భరత్ వద్దని అంటున్నాడు. ఎందుకంటే పునర్నవి కన్నడ మర్చిపోతుంది అని. పునర్నవి స్కూల్ జాయిన్ చేశాక వెళ్ళాలి అనేది నా ఇంటెన్షన్. అక్కడ ఆడుకుంటా అంటే ఈ చిన్న పాప వేరే 7th month కంప్లీట్ అయిపోయేంతవరకు ఉన్నాము. ఆ పాటికి కూర్చుంటుంది కదా, నాకు కొంచెం రెస్ట్ అవుతుంది అనేది నా బాధ. చూద్దాం ఏది ఎట్లా ఎప్పుడు అనుకూలిస్తుందో. దేవుడు ఎట్లా రాసి పెట్టింటే అట్లా జరగాల. మనం అనుకున్నట్టు జరిగేది కంటే అది లైఫ్ కాదు కదా. సో ఇప్పుడే పడుకునేసింది చిన్న పాప కూడా, పడుకునేసింది. ఇంకా కొంతసేపు అయితే నేను పడుకోవాలి ఫుల్ బ్యాక్ పైన. ఇదైతే చిన్న మినీ వ్లాగ్ అంతే, ఎందుకంటే ఎక్కువ తీయదలుచుకోలేదు. చాలా ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఈ వీడియో ఎంతటిదైనా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.